హైదరాబాద్ ఇందిరా పార్క్ చౌరస్తాలో నిరుద్యోగుల మెరుపు ధర్నాకు దిగారు. నిరుద్యోగ జేఏసీ నేత కొడంగల్ రవి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నోటిఫికేషన్ ఆలస్యంతో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు ఉద్యోగాల వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు రుసుమును వెంటనే తగ్గించాలని 7,437 పోస్టులతో కాకుండా 19,000 పోలీసు ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగస్తులు హెచ్చరించారు. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో ప్రాంతం మారుమోగింది. హైదరాబాద్ ఇందిరా పార్క్ చౌరస్తాలో నిరుద్యోగుల మెరుపు ధర్నాకు దిగారు. నిరుద్యోగ జేఏసీ నేత కొడంగల్ రవి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నోటిఫికేషన్ ఆలస్యంతో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు ఉద్యోగాల వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు రుసుమును వెంటనే తగ్గించాలని 7,437 పోస్టులతో కాకుండా 19,000 పోలీసు ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగస్తులు హెచ్చరించారు. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో ప్రాంతం మారుమోగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, మరి ఏమైంది? మరి బాగానే ఉంది కదా. నిరుద్యోగుల ధర్నాతో ఉద్రిక్తత పరిస్థితి కనిపిస్తుంది. ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగులు మెరుపు ధర్నా చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, సునీత రత్న, ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో వందలాది మంది ఉద్యోగార్థులు కావచ్చు, నిరుద్యోగులు, కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా నిరసన కార్యక్రమం చేశారు. పెద్ద ఎత్తున రోడ్డు మీదనే కూర్చొని నిరసన చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఎందుకంటే చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫిట్నెస్ ట్రైనింగ్ విషయంలో కానీ, అదేవిధంగా అశోక్ నగర్ లో చాలా మంది రిటర్న్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయినటువంటి వేలాది మందికి ఇది నోటిఫికేషన్ అనేది నిరాశ పరిచిందని కూడా వాళ్ళు
చెప్తున్నటువంటి మాటగా కనిపిస్తుంది. వాస్తవానికి ఈ 19,000 ఉద్యోగులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మరొకటి ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దానికి తోడు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు వయోపరిమితికి సంబంధించినటువంటి విషయంలో పెంచాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు 36 ఏళ్లకు కానిస్టేబుల్ సంబంధించినటువంటిది వయోపరిమితిని పెంచాలి. అది ఇప్పుడు నోటిఫికేషన్ లో చాలా తక్కువగా ఇస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కనుక ఎస్ఐలకు సంబంధించి కూడా పోస్టులకు 38 ఏళ్లకు పెంచాలని కూడా డిమాండ్ వాళ్ళు చేస్తున్న నేపథ్యం ఉంది. అది కూడా 32-33 ఏళ్లకే ఉంది. దాదాపు ఇది ఒక 4-5 సంవత్సరాల పాటు అదో 2-3 ఏళ్ల పాటు పెంచాలనేటువంటి డిమాండ్ ని వాళ్ళు సూచిస్తున్న నేపథ్యం ఉంది. దరఖాస్తు రుసుమును కూడా వెంటనే తగ్గించాలని కూడా వాళ్ళు ఈ డిమాండ్ లో వాళ్ళు చేస్తున్నటువంటి ధర్నాలో కనిపిస్తున్న నేపథ్యం కూడా ఉంది. అదే సమయంలో 7,437 పోస్టులు కాకుండా మరొక 19,000 పోలీసు ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని కూడా జేఏసీగా ఏర్పడినటువంటి నిరుద్యోగులంతా కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం ఉంది. కొడంగల్ రవి మనం చూస్తున్నాం గడిచిన కొంతకాలంగా దిల్సుఖ్ నగర్ రైల్వే స్టేషన్ లో కానీ అశోక్ ధర్నా చౌక్ దగ్గర కూడా వాళ్ళు సడన్ గా మెరుపు ధర్నకు దిగుతున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. గడిచిన కొన్ని నెలలుగా ఇప్పటికే 5-6 సార్లు ఇలా మెరుపు ధర్నాలు చేసినటువంటి నేపథ్యం కనిపించింది. ప్రధానంగా ఆయన పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇష్యూలో కానీ గ్రూప్ 4 కు సంబంధించిన ఇష్యూ కానీ అదేవిధంగా కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి విధాల మీద ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద ఆయన మొదటి నుంచి కూడా గట్టిగానే ఫైట్ చేసే నేపథ్యం ఉంది. కొడంగల్ రవిగా ఆయన పిలుస్తారు. ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పిలిపించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని సడన్ గా తీసుకున్న నేపథ్యంలో అక్కడికి పోలీసులు పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్ళను అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపించింది. బట్ ఏదైతే కూడా పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలి చాలా ఆలస్యంగా ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా కనీసం 2 రెట్లు అంటే దాదాపు 7,400 పోస్టులు పెడితే దాదాపు 19,000 పోస్టులు అదనంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా విడుదల చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యం కూడా ఉంది. కనుక నిరుద్యోగులు పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ కు వచ్చి అశోక్ నగర్ క్రాస్ రోడ్ లో చాలా ఇన్స్టిట్యూట్ లో వేలాది రూపాయలు పెట్టి కోచింగ్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పేరెంట్స్ కూడా ఇది పెద్ద ఎత్తున భారంగా ఉంటుంది. హాస్టల్ ఫీజులు కట్టడం కానీ అక్కడ కట్టాల్సినటువంటి ఫీజుల విషయంలో దాదాపు లక్షల రూపాయలు వేస్ట్ చేసుకుంటున్నారు. కానీ ఇస్తారన్నటువంటి లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయాయని కూడా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని గమనించి వెంటనే 19,000 పోస్టులు అదనంగా కానిస్టేబుల్ కానీ ఎస్ఐకి సంబంధించినటువంటి పోస్టులు మళ్ళీ రిలీజ్ చేయాలి. ఏజ్ ని పెంచాలి వయోపరిమితికి పెంచి అదేవిధంగా ఫీజు విషయంలో కూడా తగ్గించాలి. ఎస్సీ ఎస్టీలు కూడా ఎక్కువగా ఉంది, అది కూడా తగ్గించాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఏదైనా కూడా మెరుపు నిరసన దీక్షకు దిగిన నేపథ్యంలో ఎవరు కూడా అక్కడ పోలీసులు అందుబాటులో లేరు. చాలాసేపు దాదాపు గంట సేపటి దాకా అక్కడ అజిటేషన్ కొనసాగింది. తెలుసుకున్నటువంటి అక్కడ చికట్పల్లి పిఎస్ గానీ అదేవిధంగా అశోక్ నగర్ సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది అంతా వచ్చి వాళ్ళు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. బట్ అక్కడి నుంచి తరలించినటువంటి నేపథ్యం అయితే ఉంది. బట్ ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా ఎన్నిసార్లు అడ్డుకున్నా ఖచ్చితంగా మేము మా నిరసనను ఇదే రకంగా ముందుకు తీసుకెళ్తాము. నోటిఫికేషన్లు వెంటనే రిలీజ్ చేయాలి. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు లక్షల ఉద్యోగాలు ఎవ్రీ ఇయర్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆ మాటను మర్చిపోయారు. బీఆర్ఎస్ పార్టీని ఇచ్చారు కదా, ఇప్పుడు మిమ్మల్ని కూడా అందుకనే నిరోధిస్తున్నామని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. కనుక నోటిఫికేషన్లు కేవలం కానిస్టేబుల్ కి సంబంధించే కాదు, ఇతర పోస్టులు కూడా చాలా వరకు ఖాళీలో ఉన్నాయి. ఆర్థిక శాఖ ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చింది, వాటిని రిలీజ్ చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. బట్ భవిష్యత్తులో కూడా మరిన్ని చోట్ల మేము ఇదే రకమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.